హాయ్ ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ ట్రైలర్ ఇప్పుడే వచ్చింది. ట్రైలర్ చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంత బాగుందంటే నేను చాలా సింపుల్గా షార్ట్గా చెప్తా. ట్రైలర్ ఎందుకంత బాగుంది అంటే ట్రైలర్లో అన్ని ఎలివేషన్స్ కనిపిస్తున్నాయి. మెయిన్గా చెప్పుకోవాలంటే శంకర్ సినిమా అంటే ఒక విజువలైజేషన్ కానీ ఒక క్వాలిటీ కానీ అది వేరే లెవెల్ ఉంటుంది. వేరే ఏ డైరెక్టర్ కూడా అంత అది క్వాలిటీ మెయింటైన్ చేయడు. కానీ శంకర్ సినిమాలు అంటే ఆ క్వాలిటీ అనేది సపరేట్గా ఉంటుంది. అది సినిమాలో ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ రామ్ చరణ్ యొక్క యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే రామ్ చరణ్ది ఇందులో డ్యూయల్ రోలు, ఒకటి ఫాదర్ ఒకటి సన్ను. కానీ ఇందులో రామ్ చరణ్ 4 క్యారెక్టర్స్లో కనిపిస్తున్నాడు మనకు. ఒకటి స్టూడెంట్గా కనిపిస్తున్నాడు, ఒకటి పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తున్నాడు, ఇంకొకటి ఐఏఎస్ ఆఫీసర్గా కనిపిస్తున్నాడు, ఇంకొకటి పొలిటీషియన్గా కనిపిస్తున్నాడు. ఇట్లా రామ్ చరణ్ 4 క్యారెక్టరైజేషన్లో చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసినట్టుగా అనిపిస్తుంది. దేంట్లో కూడా కొంచెం డిఫరెన్స్ లేకుండా మంచిగా యాక్టింగ్ అందులో చూపించినంతసేపు చాలా మంచిగా కనిపిస్తుంది. అండ్ ఏ దానికి అది సపరేటు ఎలివేషన్ లాగా కనిపిస్తుంది. క్యారెక్టర్ రామ్ చరణ్ క్యారెక్టర్ని కూడా ఒకదానికి ఒకటి కంపారిజన్ లేకుండా సపరేట్గా ఎలివేషన్ లాగా కనిపిస్తుంది. అది చాలా బాగుంది. అండ్ తల్లి క్యారెక్టర్లో అంజలిది, ప్రియసి క్యారెక్టర్లో కియారా అద్వానీది, వీళ్ళిద్దరిది కూడా చాలా బాగుంది. తల్లిది చూసుకుంటే మనకు ఆ ట్రైలర్లో చూపించినంతసేపు ఒక పల్లెటూరులో స్టార్ట్ అయ్యి అక్కడ నుండి వీళ్ళ బావ ఫాదర్ రామ్ చరణ్ తోటి అక్కడ నుండి స్టార్ట్ అయ్యి లాస్ట్కు తల్లిని కిడ్నాప్ చేసి ఆ రామ్ చరణ్ని కొడుకు రామ్ చరణ్ని ఇబ్బంది పెట్టి అతను అమ్మ నడుచుకుంటూ వస్తాడు. అట్లా సెంటిమెంటల్గా కూడా చాలా బాగుంది. అయితే మొత్తం పొలిటికల్గా అయితే సినిమా ఎక్కువ ఉంది. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసర్గా రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్గా చూపిస్తున్నాడు. ఐఏఎస్ ఆఫీసర్కి ప్లస్ ఇక్కడ మినిస్టర్గా ఉండి మినిస్టర్కి నుంచి ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేస్తున్న ఎస్జే సూర్య క్యారెక్టరు చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కూడా ఇట్లా పల్లెటూరుకి నుంచి స్టార్ట్ అయినట్టుంది. లాస్ట్కు సీఎం వరకు అతను అక్రమంగా సంపాదించి కూడబెట్టింది అది మొత్తం. ఎందుకంటే ఒక డైలాగ్ తోటి మనకు కనిపిస్తుంది, 100 బస్తాలు తినే ఒక ఏనుగుకు ఒక ముద్ద తక్కువైతే ఏం నష్టం కాదు, ఆ ఒక ముద్దని 1,00,000 చీమలు తిని కడుపు నింపుకుంటాయి అనే ఒక డైలాగ్ తోటి స్టార్ట్ అవుతుంది. అది కలెక్టర్గా ఇది ఆ సీన్ చేసేటప్పుడు కలెక్టర్గా ఉంటాడు ఈయన రామ్ చరణ్. అదే 100 అంటే ఇట్లా రాజకీయ నాయకులు దోచుకున్న మొత్తము ఇట్లా ఈయన ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి అందరికీ పంచిపెట్టే విధంగా ఉంది సినిమా. అంటే ఒక కంప్లీట్ పొలిటికల్ డ్రామా కాకుండా ఇట్లా ఫ్యామిలీ సెంటిమెంటు, ఇటు లవ్, అటు కాలేజీ స్టూడెంటు, ఇట్లా అన్నీ ఒక సమాజంలో జరుగుతున్నాయి మొత్తం అన్నీ తీసుకొని కంబైన్డ్గా ఒక మంచి క్వాలిటీ కంటెంట్ తోటి తీసినట్టుగా సినిమా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక స్టూడెంట్ నుండి ఒక పల్లెటూరు జీవితం నుండి లాస్ట్కు సీఎం వరకు ఇటు ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఇట్లా అన్నీ కలిపి ఉన్నాయి సినిమాలో. కామెడీ పరంగా తీసుకుంటే కామెడీ కోసం సునీల్ ఇంట్లో కామెడీ క్యారెక్టర్ చేసిండు. అండ్ బ్రహ్మానందం తీసుకున్నాడు, వెన్నెల కిషోర్ని తీసుకున్నాడు. ఇట్లా వీళ్ళందరినీ పెట్టుకొని కామెడీ పరంగా కూడా కొంచెం వర్కౌట్ చేసుకున్నాడు. అండ్ సాంగ్స్కి అయితే చెప్పక్కలేదు. శంకర్ సినిమాల సాంగ్స్ అంటేనే ఒక హై రేంజ్లో ఉంటాయి. ఈ సినిమాలో గేమ్ చేంజర్లో శంకర్ ఓన్లీ సాంగ్స్ కోసం 75 కోట్లు ఖర్చు పెట్టిండు. సాంగ్స్ షూట్ చేయడానికి 75 కోట్లు ఖర్చు పెట్టిండంటే ఆ సాంగ్స్ ఏ క్వాలిటీతో ఉంటే అర్థం చేసుకోవచ్చు. ఇట్లా సాంగ్స్ కూడా చాలా సూపర్గా మంచి క్వాలిటీతోటి మెయింటైన్ చేసిండు. ఇంకా సెంటిమెంటు విలేజ్ నుండి సెంటిమెంట్ స్టార్ట్ అవుతుంది, పొలిటికల్ డ్రామా స్టార్ట్ అవుతుంది, ఇక్కడ కాలేజ్ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అండ్ పోలీస్ ఆఫీసర్గా ప్లస్ ఐఏఎస్ ఆఫీసర్గా ఇట్లా వాళ్ళ బాధ్యతలనే తీసుకొస్తున్నాడు. ఇట్లా పొలిటికల్గా ఒక ఫ్రాడ్ పొలిటీషియన్, ఇట్లా అక్రమంగా అందరినీ దోచుకునే పొలిటీషియన్ ఉంటే అట్లా పొలిటీషియన్ల నుండి ఇట్లా ఐఏఎస్ ఆఫీసర్ ఉండి అందరికీ పంచిపెట్టడం, ఆ మధ్యలో ఎదురైన సవాలు ఇవన్నీ కూడా మంచిగా తీసుకున్నాడు. ఇవన్నీ కలిపి తీసిండు కాబట్టి సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇట్లా స్టార్టింగ్ నుంచి వీళ్ళకు ఎందుకు పడతలేదు వాళ్ళ డాడీకి ప్లస్ ఎస్జే సూర్యకు ఇద్దరికి కలిపి ఏమన్నా స్టార్టింగ్ నుంచి ఏమన్నా విరోధం ఉందా, అతను వీళ్ళ డాడీని అతను ఏమైనా చేసిండా అనేది కూడా కొంచెం సస్పెన్సింగ్గా ఉంది సినిమాలో. ఇట్లా దాని నుండి ఆ తండ్రి పగ తీర్చుకోవడానికి కొడుకు అతని మీద పగ తీర్చుకుంటాడా, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ఆ బాధ్యతలు నెరవేర్చుకోవడానికి ఇట్లా అందరికీ పంచి పెడతాడా, ఒకసారి డబ్బును కూడా చూపిస్తాడు, డబ్బు మొత్తం ఇట్లా తగ్గిపోతున్నట్టు చూపిస్తాడు, ప్లస్ పేదవాళ్ళకు పంచుతున్నట్టు చూపిస్తాడు. ఇట్లా అందుకే ఆ ఎస్జే సూర్య సంపాదించిన డబ్బుని ఇతను ఎందుకు పంచి పెడతాడు.
ఫైట్స్ విషయానికి వస్తే ఫైట్స్ కూడా చాలా హై క్వాలిటీ టేకింగ్ తోటి తీసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే హెలికాప్టర్స్ని యూజ్ చేసి హెలికాప్టర్స్లోకించి లుంగి కట్టుకొని దిగుతాడు. అదైతే కొంచెం హైలైట్గా అనిపిస్తుంది. అండ్ ఫైట్స్ని సెంటిమెంటల్గా కొంచెం లింకప్ చేసిండు. వాళ్ళ అమ్మని ఇట్లా ఇట్లా మూతి మూసి పక్కకు తీసుకెళ్ళడం, రామ్ చరణ్ని కొట్టడం. అండ్ పొలిటీషియన్గా ఉన్నాడు కాబట్టి ఇతను ఐఏఎస్ ఆఫీసర్ మీద అతని డబ్బుని తను దోచుకుంటుంటే అందరికీ పంచిపెడుతుంటే దాని విధంగా ఇతన్ని రామ్ చరణ్ని అనుకోవటానికి ట్రై చేయడం. ఇట్లా చిన్నప్పటి నుంచి ప్లస్ ఫాదర్ క్యారెక్టర్ రామ్ చరణ్ ఉంది కదా, అది ఎస్జే సూర్యకు స్టార్టింగ్ నుంచి పడకపోవడం, వాళ్ళిద్దరి మధ్యన. ఇంకోటి పల్లెటూరులో ఇలా కనిపిస్తుంది మనకు, ఒక పెద్ద బావిలో ఆ జంతువు పడితే ఇతను రామ్ చరణ్ కూడా అందులో పడి దాన్ని తీయడానికి ప్రయత్నం చేయడం. అట్లా కొన్ని క్వాలిటీస్, కొన్ని సీన్స్ చూస్తుంటే చాలా హైలైట్ అనిపిస్తుంది. రిలీజ్ విషయంలో తమిళనాడులో సోలోగా పోతుంది. అంటే మెయిన్ సినిమాలు ఏవి కూడా, అజిత్ ఒక సినిమా ఉండే అది పోస్ట్పోన్ అయింది. చిన్న సినిమాలు 6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అవి కొంచెం పోటీ ఇస్తున్నాయి. కానీ తమిళనాడులో ఈ సినిమా వస్తున్నందుకు, మెయిన్గా శంకర్ డైరెక్షన్లో వస్తున్నందుకు వేరే సినిమాలు ఏవి కూడా రిలీజ్ చేయట్లేదు పెద్ద సినిమాలు. ఇక్కడ తెలుగులో కూడా ఆ రోజు ఏం లేవు. 12th డాక్ మహారాజ్ ఉంది, తర్వాత 14th సంక్రాంతికి వస్తున్నాం ఉంది. కానీ తెలుగులో కూడా మంచి రికార్డ్స్ సృష్టిస్తుంది అని అనుకుంటున్నా. అండ్ పుష్ప రికార్డ్స్ను కూడా బీట్ చేయాలి అని అనుకుంటున్నా. ఎందుకంటే ఒకరినొకరు బీట్ చేసుకుంటూ వెళ్తేనే ముందుకెళ్తుంది. ఇట్లా ఏ విధంగా చూసినా కానీ సినిమా మాత్రం చాలా బాగుంది అనిపిస్తుంది. నేను మాత్రం సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నా. రిలీజ్ అయినాక మీకు ఒరిజినల్గా రివ్యూ ఎట్లా ఉంది అనేది మీకు ఇస్తా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.